Chef Special. సమ్మర్ అంటేనే మన ఆరోగ్యానికి పెద్ద ట్రిమ్మర్ అండి. ఎందుకంటే ఈ వేడిలో బయటికి వెళ్తే ట్రాఫిక్ టెన్షన్, దాంతో ఎండ టెన్షన్, దాంతో ఆటోమేటిక్ గా అబ్బా ఎందుకు వస్తుందిరా సమ్మర్ అని అందరం ఫీల్ అవుతూ ఉంటాం కదా. కానీ అటువంటి టైంలో హాయిగా మన ఇంటికి మనం చేరుకున్నప్పుడు మంచి లైట్ ఫుడ్ తినాలి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి అటువంటి సూపర్ లైట్ వెరైటీ డిఫరెంట్ ఫుడ్ ని మీ అందరికీ షెఫ్ స్పెషల్లో ప్రతిరోజు పరిచయం చేస్తూనే ఉంటాం కదా. అందులో భాగంగా ఈ రోజు కూడా మనతో పాటు షెఫ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. హాయ్ హాయ్. హలో. వెల్కమ్ టు షెఫ్స్ స్పెషల్. మీకు వాళ్ళకు కూడా చెప్పేశారు మరొకసారి. ఓకే. సో మరి సమ్మర్ అండి, అసలు సమ్మర్ దాదాపుగా ఇప్పుడు మన గ్లోబల్ వార్మింగ్, కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకప్పుడు ఉంటే ఒక 3 నెలల సమ్మర్ ఇప్పుడు ఒక 6 నెలలు 7 నెలల దాకా కంటిన్యూ అవుతూనే ఉంది. వర్షాలు కూడా పడట్లేదు కాబట్టి. సో మరి ఇటువంటి టైంలో ఇంత వేడి దెబ్బకి ఒక వడదెబ్బలాగా తగిలి ఇంటికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా చక్కటి రుచికరమైన భోజనము, ఒక మంచి టేస్టీ ఫుడ్ తినాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మా షెఫ్ స్పెషల్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం పరిచయం చేస్తారు అబ్బాయి ఈ రోజు అని. మరి మీరు ఏం పరిచయం చేయబోతున్నారు? మనకి జనరల్ గా వెజ్ లో వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్. అవును. ఎస్. నాన్ వెజ్ లో వచ్చేసరికి బేస్ అనేది మనకి జనరల్ గా చికెన్ వింగ్స్. చికెన్ వింగ్స్. అబ్బో, అసలు కొన్ని పెద్ద పెద్ద మాల్స్ లో, పెద్ద పెద్ద స్టోర్స్ లో చికెన్ వింగ్స్ అనేవి చాలా అసలు అంటే మామూలుగా ఊరికి అలా 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 నోట్లో వేసుకోవడానికి ఆయన చెప్పినట్టుగా ఫ్రెంచ్ ఫ్రైస్ వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ వాళ్ళకి ఇది కాంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది డెఫినెట్లీ. సో మనం ఇవాళ స్పైసీ చికెన్ వింగ్స్ చేయబోతున్నాం. వావ్. సో ఈ రోజు మన షెఫ్ స్పెషల్లో చికెన్ వింగ్స్ మనం దాన్ని తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, మిరియాల పొడి, సొంటి పొడి, చిల్లీ పేస్ట్, వెల్లుల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ పొడి, నూనె. చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మరి దీనికి కూడా రొటీన్ ప్రాసెస్. మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టడంతో స్టార్ట్ చేద్దాం. ఇది అంటే ఈజీ రెసిపీయా, లేకపోతే దీనికి ఏమైనా గ్రౌండ్ వర్క్ చేయాలా? బాగా ముందు చికెన్ ని మ్యారినేట్ చేసుకోవడం అలా ఏమైనా ఉంటుందా? మనకి కావాలని కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. బట్ జనరల్ గా మ్యారినేట్ అనేసరికి కొంతమంది టైం పడుతుంది, ముందు చేసుకోవాలి, ఇటువంటి టెన్షన్స్ అన్ని ఉంటాయి. అలా కాకుండా మనం షార్ట్ కట్ లో చేస్తున్నాం అనమాట. ఓకే, షార్ట్ కట్ మెథడ్. yes సరిపోతుంది. ఫస్ట్ మనం కొద్దిగా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు రెండు యాడ్ చేసుకుందాం. అండ్ కొద్దిగా వెల్లుల్లి తక్కువ యాడ్ చేస్తున్నాం, ఎక్కువ యాడ్ చేయట్లేదు. అండ్ అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు. మనం ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం, వెల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అంటే బాగా ఫ్రై అవ్వాలా? బ్రౌన్ గా లేదు, బ్రౌన్ అవనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దీంతో పాటే మనం మన చికెన్ యాడ్ చేసేస్తాము. మనకి ఆ చికెన్ కుక్ అవుతుంది, వాటితో పాటు మన ఈ ఆనియన్ గానీ, ఎల్లిపాయ ముక్కలు గానీ, అల్లం ముక్కలు గానీ ఫ్రై అయిపోతాయి. సో నేను చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ కన్నా ముందు కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం, ఫైన్ గా చాప్ చేసుకున్నాడు. కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను, స్పైసీ అన్నాను కదా. సో కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు మన చికెన్ వింగ్స్ తీసుకున్నాను. వింగ్స్ జనరల్ గా బయట సూపర్ మార్కెట్స్ లో డ్రమ్ స్టిక్స్ అని చెప్పి అమ్ముతుంటారు. ద సేమ్ థింగ్ అనమాట. మనకు జనరల్ గా చికెన్ తో పోలిస్తే రేట్ తక్కువ అండి. అంటే మటన్ తో పోలిస్తే చికెన్ లో ఒక్కొక్క పార్ట్ రేట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, అవును. అందులో వింగ్స్ అనేవి రేట్ తక్కువ అండ్ ఇవి హెల్దీ అనమాట కొద్దిగా. ఓకే, వెరీ నైస్. సో నేను ఇవి ఇందులో యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు చికెన్ వింగ్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వింగ్స్ తో పాటు కొద్దిగా సాల్ట్. మనకు సాల్ట్ యాడ్ చేసినట్టయితే ఈవెన్ వెజిటేరియనే కాదు, నాన్ వెజిటేరియన్ కూడా అందులో ఉన్న వాటర్ వదిలేస్తుంది. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో మనం సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం, తర్వాత యాడ్ చేసేది ఏం లేదు. సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ మనం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి చికెన్ కుక్ అయ్యేదాకా ఒక 10 to 15 minutes మనం మూత పెట్టేద్దాం. సో మనం మూత పెట్టేద్దాం. సో
చికెన్ కుక్ అవ్వాలండి, ఒక 10 minutes మనం వెయిట్ చేయాలి. 10 minutes తర్వాత విల్ గో టు ద నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, సో చికెన్ వింగ్స్ బాగా ఫ్రై అయిందేమో చూద్దామా? yes కొద్దిగా స్మోక్ కూడా అన్నమాట. మనకి ఆ స్మోక్ ఫ్లేవర్ జనరల్ గా చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మోక్ కోసం ఎంతో కష్టపడుతుంటారు. బట్ ఇక్కడ మనకి సిమ్ లో పెట్టేసినట్టయితే మనకి ఆ గార్లిక్, ఆ జింజర్, ఆ పచ్చిమిర్చి కొద్దిగా లైట్ గా మారుతాయి. మరీ ఎక్కువ మంది నల్లగా అయిపోయి అనుకోండి మనకి ఆ మాడ వాసన వస్తుంది. బట్ ఇక్కడ కొద్దిగా స్మోక్ వస్తుందంట ఫ్లేవర్ మనకి. ఎస్, మనకి వింగ్స్ ఇక్కడికి మనకి ఫ్రై అయిపోయాయి. మనకి సిమ్ లో పెట్టాం కదా, లైట్ గా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇందులో కొద్దిగా కారము అండ్ మన దీంట్లో ఎల్లిపాయ పొడి వాడుతున్నాం. ఎస్, దానికన్నా ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో మనం. ఓకే, వెరీ లైట్ గా ఇంకొద్దిగా యాడ్ చేద్దాం. వాటర్ ఎందుకు యాడ్ చేసిన డౌట్ వచ్చిందా? వచ్చింది, బికాజ్ నేను అనుకున్నాను ఎందుకంటే ఇది బాగా ఫ్రై ఐటమ్ కదా, సో అందులో మరి గ్రేవీ టైప్ లో అయిపోదా, మెత్తబడిపోదా అనే డౌట్ నాకు వచ్చింది. అవదు, మనకి మసాలాస్ ఏంటంటే మనకి డ్రైగా వేసినప్పుడు ఏంటంటే మాడిపోతాయి అన్నమాట, బ్లాక్ అయిపోతాయి. సో కొద్దిగా వాటర్ వేసాం అనుకోండి, ఆ మసాలా అందులో మంచిగా వాటర్ లో కలిసి మంచిగా అబ్జర్వ్ అవుతుంది చికెన్ తో. అందుకని చెప్పి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. కారం వేసుకున్నాం అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ దీంట్లో మనం కొద్దిగా స్పెషల్ అంటే హెర్బ్స్ అన్నాను. హెర్బ్స్ అనేసరికి జనరల్ గా ఆర్గాన్ అనుకుంటారు, బేస్డ్ అనుకుంటారు. నేను అలా కాదు, హెర్బ్స్ కొద్దిగా డిఫరెంట్ గా వాడుతున్నాను. నేను అలాగే అనుకున్నాను, మామూలుగా మీరు ముందు ఎపిసోడ్స్ లో కూడా చాలా చెప్పారు కదా. బట్ దీనికి హెర్బ్స్ వచ్చేసి నేను సొంటి పొడియా? ఓకే, సొంటి పొడి కొద్దిగా. దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ. అంటే చాలా శొంఠి హెల్త్ కి చాలా మంచిది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ ఫ్లేవర్ టు యువర్ రెసిపీ. అలాగే కొద్దిగా ఎల్లిపాయ పొడి అన్నమాట, ఇది మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, మనం అది యాడ్ చేసుకుందాం. అండ్ కొద్దిగా మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్. సో మంచి ఘాటుగా ఒక మంచి సొంటి పొడి టేస్ట్ తో, అంటే మంచి నాన్ వెజ్ లవర్స్ కి ఇంకేం కావాలి చెప్పండి ఇంతకన్నా మంచి టేస్ట్. బ్లాక్నెస్ వచ్చింది, బట్ మనకి కొద్దిగా బ్లాక్ రావడం వల్ల ఆ ఫ్లేవర్ అన్నమాట మనకి తందూరి చికెన్ తీసుకున్న అలాగే ఉంటాయి. అవి మాడింది అనుకోకుండా ఆ స్మోక్ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో మనకి రెడీ అయిపోయింది, మనం దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకుందాము. సో సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఓకే, సో వేడిగా ఉన్నాయి కాబట్టి సో మనము ఫోక్ తో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, బెస్ట్. మన హ్యాండ్ సేఫ్ గా ఉంటాయి. అండ్ దీనికి ఇంకేమైనా గార్నిషింగ్, దీని అందానికి మెరుగులు దిద్దుతున్నారా? సింపుల్ గార్నిష్. నేను ఆనియన్స్ ని మంచిగా థ్రెడ్స్ లా కట్ చేసుకున్నాను. థ్రెడ్స్ లాగానే మనకి సో సింపుల్ గా సైడ్ కి అలా పెట్టేసుకున్నాను. సూపర్. సో టేస్టీ చికెన్ వింగ్స్ ఆర్ రెడీ ఫర్ నాన్ వెజ్ లవర్స్. సో చికెన్ వింగ్స్ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, మిరియాల పొడి, సొంటి పొడి, చిల్లీ పేస్ట్, వెల్లుల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ పొడి, నూనె. చికెన్ వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చికెన్ వింగ్స్ వేసి కొంచెం ఉప్పు వేసుకుని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా రెడ్ చిల్లీ పేస్ట్, కొంచెం సొంటి పొడి, కొంచెం వెల్లుల్లిపాయ పొడి, మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వింగ్స్ రెడీ. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి మీరు ఇంతకుముందు ఫోర్క్ తో ఎలాగైతే తీసారో నేను కూడా ఫోర్క్ తో తీసుకుంటే బాగుంటుంది. యా, యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్, వెరీ స్పైసీ. చెప్పాను కదా స్పైసీ. ఆ సొంటి పొడి టేస్ట్ మాత్రం చాలా బాగా తెలుస్తుందండి యాక్చువల్లీ. బికాస్ సొంటి పొడి మామూలుగా కొన్ని పికిల్స్ లో కూడా వేసుకుంటే
చాలా బాగుంటుందండి టేస్ట్, కొత్త ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకి అల్లం మామిడికాయ పెడుతుంది. yes అలాంటి టేస్ట్, ఆ టేస్ట్ ఎప్పుడు అంతే ఎవర్ గ్రీన్ టేస్ట్. చికెన్ వింగ్స్ బయట టేస్ట్ ఎలా ఉంటుందో అంతే ఇదిగా ఒక పిసర్ ఎక్కువగా ఇంట్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ ఫాలో ద సేమ్ మెథడ్. ఓకే, సో సూపర్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిరోజు లాగానే ఇవాళ మన షెఫ్ స్పెషల్లో కూడా మరో స్పెషల్ ఐటమ్ మీ అందరూ చూసి నేర్చుకున్నారు కదా. ఒకవేళ కనుక ఈ రెసిపీ మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్లో చూడొచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్లోకి వెళ్ళా కూడా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ సీయింగ్ ద రెసిపీ. హ్యాపీగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.